మేడారం జాతరలో ప్రత్యేకంగా ఇటు ముందుగా బయలుదేరే ఆ దేవుడు ఏదైతే ఉన్నాడో మేడారం జాతరకు మేడారంకి వచ్చే అయితే పడిగిద్దరాజు ఏదైతే ప్రస్తుతం బయలుదేరాను మేడారం జాతరకు బయలుదేరిన ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఇక్కడ నుంచి అయితే మొదట పూజలు అందుకొని ఇక్కడ ప్రయాణం ప్రారంభమైంది. ఇది మేడారం వరకు చేరుకుంటుంది. సో దీని గురించి ఇక్కడ పూజారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, ఎట్లా స్టార్ట్ అయింది? ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో భాగంగా పూనుగొండలో కొలువుదీరిన మహబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండలో కొలువుదీరిన శ్రీ పైడిద్దరాజు నిన్న పెళ్లి కొడుకుగా ముస్తాబాయి లక్ష్మీపురంలో బస చేసి ఈరోజు 8-9 గంటల మధ్యలో మేడారంలో గద్దెల మీద ప్రతిష్ఠించడం జరుగుతుంది. పూనుగొండ నుండి పగిడిద్దరాజు, కన్నెపల్లి నుండి సారలమ్మ, అలా కొండాయి నుండి గోవిందరాజులు మూడు దేవతలు ప్రతిష్ఠించడం జరుగుతుంది 8 గంటలకు. వడి బియ్యం, పసుపు, కుంకుమ, హారతి, అగరబత్తులు, కొబ్బరికాయలు, నీళ్లు అన్నీ మంచిగా చేస్తాం దేవునికి. ప్రతి సంవత్సరం పగతిరాజు మంచిగా జాతర జరుగుతుంది. మంచిగా అక్కడ కూడా పూనుగోళ్ళ కూడా పోతాం, అంత మంచిగా ఉంటుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయినటువంటి సమ్మక్క సారలమ్మ మహాజాతర ఘట్టం అనేది నిన్న స్టార్ట్ అయిందండి. పైడిద్దరాజు పెళ్లికొడుగా ముస్తాబాయి పూనుగోళ్ళ నుంచి బయలుదేరి కాలినడకన ఒక 70-80 కిలోమీటర్ల మేర మేడారానికి బయలుదేరుతాడండి. ఆ ఘట్టం అనేది నిన్న పూజా కార్యక్రమాలన్నీ మేము ముగించుకొని సీక్రెట్ పూజా విధానం మా తాతలు ముత్తాతలు అయితే ఏ విధంగా అయితే పూజా విధానం చేసిండ్రో అదేవిధంగా మేము చేసుకుంటూ కాలినడకన అరికాలకు ముళ్ళు నాటకుండా మేము ప్రయాణం అనేది సాగించడం జరిగిందండి. వచ్చే క్రమంలో లక్ష్మీపురంలో మేము బస చేయడం జరిగింది. మా పాలి వాళ్ళ దగ్గర పడుకొని మళ్ళీ ఎర్లీ పొద్దుగాలని మనం ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగిందండి. మేము ఇప్పుడు బయలుదేరితే మేము సాయంత్రం 4-5 గంటలకు మనం జంపన్న వాక్కు చేరుకుంటామండి. అక్కడికి పైడిద్దరాజు ముందు బయలుదేరినాక అక్కడ చేరుకున్నాక మన బిడ్డ సారలమ్మ కన్నెపల్లి నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా తమ్ముడు పైడిద్దరాజు యొక్క తమ్ముడు గోవిందరాజు కొండాయి నుంచి రావడం జరుగుతుంది. ముగ్గురు దేవతల యొక్క కలయిక అనేది జంపన్న వాగు ఒడ్డున జరుగుతుందండి. ఆ జంపన్న వాగును దర్శించుకొని తల స్నానాలు ఆచరించి అక్కడి నుంచి మనము మేడారము బయలుదేరడం జరుగుతుందండి. మేడారము మనము రాత్రి 8 గంటలకు గర్భగుడికి చేరుకోవడం జరుగుతుందండి. గర్భగుడికి వెళ్ళినాక అక్కడ సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజు ముగ్గురు దేవతల యొక్క కలయిక జరిగిన తర్వాత అక్కడ సీక్రెట్ పూజా విధానం అంటే ఆదివాసీ పూజా విధానం ఆ తాతల నుంచి ఎట్లా చేసుకొచ్చిండ్రో ఆ విధానం అనేది మేము ఎదురిల్లా అనేది గుడి మెలగడం అనేది ఇట్లా మా కార్యక్రమాలని అక్కడ ముగించుకొని ఈ ముగ్గురు దేవతలను మళ్ళీ గద్దెల మీదకి చేర్చడం జరుగుతుందండి. రాత్రి 12-11 అట్లా టైం అవుతుందండి. ముగ్గురు అమ్మవార్లు సమ్మక్క అయితేనేమి, సారలమ్మ అయితేనేమి, గోవిందరాజు అయితేనేమి, పైడిద్దరాజు అయితేనండి. ఈ ముగ్గురు దేవతలను పైడిద్దరాజును ఎదుర్కోవడానికి గోవిందరాజు అయితేనేమి, సారలమ్మ బిడ్డ సారలమ్మ అయితుంది. పైడిద్దరాజుకు ఎదుర్కోలు పెట్టి అక్కడ లోపల పూజా విధానం అనేది ఉంటుందండి. మరుసటి రోజు గురువారం రోజు అమ్మవారు చిలకలగుట్ట నుంచి రావడం జరుగుతుంది. అమ్మవారు వచ్చినాక పైడిద్దరాజుకు ఆ అమ్మవారికి మా ఆదివాసీ సాంప్రదాయ ప్రకారంగా పెళ్లి చేయడం జరుగుతుంది. అంటే 11-12 గంటల టైంలో మనము పెట్టిన ముహూర్తం ప్రకారంగా స్వామివారి పైడిద్దరాజుకును అమ్మవారికి పెళ్లి చేయడం జరుగుతుందండి. మళ్ళీ మరుసటి రోజు మొక్కులు యథావిధిగా మొక్కులు జరుగుతూ ఉంటాయి. జనంలోకి వెళ్ళినప్పుడు అంటే అండి మాకు ఇక్కడ లక్ష్మీపురం నుంచి జనం తాకిడి ఎక్కువనే ఉంటుంది. అంటే వాళ్ళు నమ్మిన విశ్వాసం అండి. తరతరాల నుంచి వాళ్ళకిట మేము ఇదే వెళ్ళే బాట ఇదేనండి. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి కొలుసుకుంటే అయితే ఎట్లా వస్తున్నారో ఇది మా దేవత సమ్మక్క సారలమ్మ పైడిద్దరాజు అని అంటే మా దేవత మా ఇంటి దేవత అన్నట్టుగానే వాళ్ళకిట సంతోషంగా సంబరంగా ఈ ఖాళీ తోవ మేము ఎట్లయితే నడుస్తున్నామో పోయే బాట ఎంబట్టి వాళ్ళు సంతోషంగా సంబరంగా మమ్మల్ని ఎదుర్కొంటూ నీలారబోస్తూ మమ్మల్ని మంచిగా మేడారం సాగనంపడం అనేది మాకు సంతోషమేనండి. వాళ్ళకు మంచి జరుగుతుంది, మాకు సంతోషం అనిపిస్తుంది. మొత్తం ఎంతమంది పూజారులు వెంబడి నడుస్తుంటారు పడిగిద్దరాజు? దాదాపు 100-150 మంది ప్రయాణం అనేది మనం గద్దెలకు చేరుకునే వరకు 150 మంది వరకు అయితే మనం ఉంటామండి. ఇక్కడి నుంచి అయితే వేలాదిగా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇంతమంది వేలాది మందిగా మనకు ఆ పసర దాటే వరకు మనకు చాలా ప్రొటెక్షన్, పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇటు మనం జనం ఉండడం జరుగుతుందండి. మనకు దాదాపు గద్దెలకు చేరుకునే వరకు అయితే 150 మంది మనం అది పైడిద్దరాజు మేము అంటామండి. మా పాలి వాళ్ళకి సంబంధించింది అది. వాళ్ళు మేము కలిసి తోడుదమ్ముళ్ళ తీరుగా మేము వెళ్తాం. అంటే ఒక అన్న వెళ్తే అన్నకి ఎట్లా తమ్ముళ్ళ మన ఇద్దరం ఎట్లా అయితే సపోర్ట్ ఉంటామో అదేవిధంగా తోడుదమ్ముళ్ళగా మేము ఆ నడుసంది మా తాతల నుంచి అయితే ఎట్లా వెళ్తున్నామో అదేవిధంగా తోడుదమ్ముల తిరిగి మేము వెళ్ళడం జరుగుతుంది.